బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు 70 లక్షల రూపాయల ఎంపీ లాట్స్ నిధులు అట్లాగే పటాన్చెరు నుండి బోధన్ గుండా ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వే లైన్లు మంజూరు చేసినందుకు నవీపేట ఎడపల్లి బోధన్ పట్టణంలో ఆర్ఓబి ఫ్లైఓవర్ మంజూరు చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అట్లానే మేడపాటి ప్రకాష్ రెడ్డి వడ్డీ మోహన్ బోధన్ నియోజకవర్గ బీజేపీ పార్టీ తరపున మరియు ప్రజల తరపున ధన్యవాదాలు తెలపడం జరిగింది। ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అందరూ మాట్లాడుతూ ఎంపీ బోధన్ నియోజకవర్గంపై ప్రత్యేకమైన అభిమానం ఉందని ఇంకా అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని ఆయనకు బోధన్ నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు। అలాగే ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ లెవెల్ వరకు వచ్చి రెండవ బిల్ కొరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్లో ఎంటర్ చేస్తేనే రెండో బిల్లు వస్తుంది అని తెలిపారు। అలాగే బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధిపైన దృష్టి సారించి అభివృద్ధి లేని గ్రామాలు కుంటుపడుతున్నాయి అని సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు। మీరు బోధన్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మీరు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి మీరు ప్రత్యేకంగా సుమారు 10 కోట్ల రూపాయల విలువైన నిధులు కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు చొరవ తీసుకొని పెట్టాలని మేము విన్నపిస్తున్నాం। లేని పక్షంలో మేము మళ్ళీ కూడా ఈ బోధన్ ప్రజల తరఫున కూడా మరొకసారి మా ఎంపీ గారి దృష్టి తీసుకుపోయి మాకు సాధ్యమైనంత వరకు కూడా నిధులు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే కాదు ఏదైతే పసుపు బోర్డు కూడా తీసుకొచ్చినట్టు ఘనత మా అరవింద్ అన్న గారికి ఉంది। మొన్ననే రీసెంట్గా మీరందరూ చూసిరు జిల్లా కేంద్రంలో ప్రధాన కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। దానికి అమిత్ షా గారు రావడం జరిగింది। దాంతోపాటు మన బోధనకు కూడా ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధానంలో కానీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి। ఏదైనా కూడా భావి తరాల గురించి ఆలోచించి ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తి అరవింద్ అన్న గారు। ఇటువంటి కార్యక్రమాలే కాకుండా ఏ ఒక్క కార్యకర్తకు ప్రాబ్లం వచ్చినా కూడా అండగా ఉంటూ ఆయన ఎంపీ ఆయన అరవింద్ అన్న ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేపిస్తూ మంచి శుభకార్యాలకు అన్నిటికీ కూడా ఆదుకుంటూ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తి అరవింద్ అన్న గారు। దయచేసి ఒకటే అందరూ కూడా ప్రజలు గమనించాలా ఏదైతే అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీకి మీరందరూ పట్టం కట్టాలని మరోసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం। భారత్ మాతా కీ జై।